మీద అవినీతి ఆరోపణలొస్తే సాధారణంగా సీబీఐ దర్యాప్తు చేయాలి. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దర్యాప్తు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన లంచం, అవినీతి కేసుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మీద ఛార్జ్‌షీట్ నమోదుతో పాటు దర్యాప్తు కూడా రాష్ట్ర పోలీసు అధికారులు చేపట్టొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఉద్యోగి మీద కేసు నమోదుకు సీబీఐ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ప్రకారం కేంద్ర రాష్ట్ర సంస్థలకు చెందిన నిన్నత హోదా కలిగిన పోలీసు అధికారి ఎవరైనా ఆ నేరారోపణలపై దర్యాప్తు చేయొచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చే అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణల మీద రాష్ట్ర పోలీసు లేదా ప్రత్యేక విభాగం దర్యాప్తుని సెక్షన్ 17 అడ్డుకోబోదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వెసులుబాటుతో పాటు ఒకే పనిని 2 సంస్థలు చేయడాన్ని నివారించేందుకు గాను ఈ కేసులో దర్యాప్తును సాధారణంగా సీబీఐకి అప్పగిస్తుంటారని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై నమోదైన అవినీతి కేసును కొట్టేసేందుకు నిరాకరిస్తూ రాజస్థాన్ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.